కూటమి పాలనలో గ్రామాల్లో సంక్రాంతి శోభ కనిపించడం లేదు అన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతూ ఉన్నారని అన్నారు. రైతులు అప్పుల పాలవుతూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ అంటున్నారే కానీ రైతులకు డబ్బులు రాలేదు అన్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వానికి మింగుడు పడ్డం లేదు అని కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు గ్రామాలకు పోండి, అసలు ఎక్కడన్నా సంక్రాంతి కళుందా? ఎట్టుండేది సంక్రాంతి అంటే? కళకళలాడుతూ, షాపులు కిటకిటలాడుతూ, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, అసలు వీధుల్లో జనం ఊరేగింపులా ఉండేది. పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకు వచ్చి దిగులు పడిపోయి ఉన్నారు. ఎందుకు కారణం? పోయిన సంవత్సరం ఏమో పండించే పంటకి గిట్టుబాటు ధర లేకపోయేటప్పటికీ అప్పులు పాలయ్యారు. ఈ సంవత్సరం ఏమో పంటలు పాడైపోయినాయి. ఇస్తానన్న రైతు భరోసా, అన్నదాత సుఖీభవ పేరు మార్చారు తప్పితే డబ్బులు రాలా. గతంలో ఏమన్నారు? సంక్రాంతి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్రాంతి వచ్చింది 9, సరదాలు తెచ్చింది 9 అనేవాళ్ళు జనం. ఈరోజు ఏమంటున్నారు? చంద్రబాబు వచ్చాడు 9, సంక్రాంతి సంకనాకపోయింది 9 అంటున్నారు జనం. ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఇవన్నీ ఎండగడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం.